హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చామదుంపల పులుసు చేస్తున్నానండి. దీంట్లో చింతపండు కాకుండా మామిడికాయ పౌడర్ వేసి చేస్తున్నాను. ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో చామదుంపలు పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చానండి. కుక్కర్ చల్లారాక బయటికి తీసి అవి చల్లారాక పీల్ చేసేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టేశానండి. తర్వాత తాలింపు పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసేసాక వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ తాలింపు వేగనివ్వాలి. గ్యాస్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళకి చింతపండు కన్నా మామిడికాయ పౌడరు వాడుకుంటే మంచిదండి. ఎట్లాగో సమ్మర్ వస్తుంది కాబట్టి రసం మామిడికాయలు ముక్కలు కట్ చేసుకుని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటారని వీడియో చూపిస్తున్నానండి. ఈ పౌడర్ని దేంట్లో అయినా చింతపండు ప్లేస్లో దేంట్లో అయినా వాడుకోవచ్చు. పచ్చళ్ళు అయినా కూరలు అయినా దేంట్లో అయినా వాడుకోవచ్చండి. తాలింపు వేగింది కదండి, దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గటానికి దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఈలోపు నేను ఆమ్చూర్ పౌడర్, అదే మామిడికాయ పౌడర్ అన్నాను కదా, దానిని కూరకి సరిపడా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని పెట్టుకుంటే ఉండలు లేకుండా మనకి కూరలో త్వరగా కలిసిపోతుంది. ఇలాగ నీళ్ళు పోసుకొని కలిపేసి పక్కన పెట్టేశాను. ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిందండి. ముందుగానే కట్ చేసేసుకున్న చామదుంపలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కూరకి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోవాలండి. దుంపలు ఉడికిపోతాయి కాబట్టి కూర ఫాస్ట్గానే అయిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని కూరకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం చింతపండు రసం ఏమి వేయం కాబట్టి కూరకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. చింతపండు రసం అయితే మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ వేయసలేదు. మనం చింతపండు రసం కాదు కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయండి. వాటర్ వేసుకొని ఇవి కొంచెం మరిగాక కొంచెం ముక్కలకి ఉప్పు కారం పట్టాక మనం చింతపండు మామిడికాయ నానబెట్టుకున్నాం కదా మామిడికాయ పౌడరు, ఆ పౌడర్ని వేస్తున్నాను. ఇది మనం తినే పులుపుని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని కొంచెం ఎగరనివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చాక కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ చింతపండుతో పోటీగా ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.